గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్ చూద్దాం. ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ సైన్స్ అండ్ పీస్ 9 to 14 నవంబర్. సో నవంబర్ 9 to 14 నుంచి దాదాపుగా 1 వీక్ మనకి ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ సైన్స్ అండ్ పీస్ ని నిర్వహించనున్నారు. ఇది కూడా దేనికంటే నవంబర్ 10th ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ సైన్స్ అండ్ పీస్ కి సంబంధించింది. సో ఆ డేని పురస్కరించుకుని ఈ వీక్ అంతా కూడా దీన్ని సెలబ్రేట్ చేయనున్నారు. నవంబర్ 10th ఎస్పెషల్లీ డే, వీక్ వచ్చేటప్పటికి 9 to 14 నవంబర్. అండ్ దీంట్లో ప్రమోట్ చేయనున్నారు న్యూట్రిషన్స్ ని కానీ, సైన్స్ యొక్క ఇంపార్టెన్స్ ని కానీ. సో ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా దీంట్లో ప్రమోట్ చేయనున్నారు. న్యూట్రియంట్స్ అని ఎందుకు చెప్పంటే సైన్స్ బేసికల్లీ టెక్నాలజీ పరంగా కూడా, ఆ టెక్నాలజీ ఏంటంటే లైక్ గ్యాడ్జెట్స్ కావచ్చు, యాక్సెసరీస్ కావచ్చు, లేకపోతే మనం తినే ఫుడ్ కావచ్చు, ప్రతి దాంట్లో సైన్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఆ సైన్స్ ని పీస్ఫుల్ మేనర్ లో ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, డెవలప్మెంట్ అనేది ఎలా జరగాలి అనే దాని మీద ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ సైన్స్ అండ్ పీస్ అనేది నిర్వహిస్తున్నారు. అయితే సైన్స్ రిలేటెడ్ గా ఉన్న ఏదైతే అవార్డ్ ఉందో ఆ రిలేటెడ్ గా ఉన్న డేస్ ని కూడా గుర్తుపెట్టుకుందాం. జాన్ ఫస్ట్ వీక్ మనకి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వీక్ అని జరుగుతుంది. జాన్ ఫస్ట్ వీక్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వీక్. డిసెంబర్ 27 to 31 నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్. సైన్స్ కాంగ్రెస్ కి సంబంధించి 2 వీక్స్ జరుగుతాయి, ఒకటి జాన్ లో, ఒకటి డిసెంబర్ లో. క్వైట్ ఆపోజిట్, ఇయర్ స్టార్టింగ్ లో, ఇయర్ ఎండింగ్ లో. డిసెంబర్ లో జరిగేదేమో నేషనల్ చైల్డ్ సైన్స్ కాంగ్రెస్, జాన్ లో జరిగేదేమో మనకి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్. ఈ వీక్స్ అనేవి జరుగుతాయి. అలాగే నేషనల్ సైన్స్ డే అనేది వచ్చేటప్పటికి February 28th రికగ్నైజ్ చేయబడింది. సో సైన్స్ కి మెయిన్ గా ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి నేను ఇక్కడ రివైజ్ చేయించాను. ఒకసారి మళ్ళీ చూద్దాం. నవంబర్ 10th ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ సైన్స్ అండ్ పీస్ కి సంబంధించి, నవంబర్ 10th అనేది ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్స్ అండ్ పీస్. అండ్ 9 to 14 నవంబర్ ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ సైన్స్ అండ్ పీస్ గా నిర్వహిస్తున్నారు. February 28th నేషనల్ సైన్స్ డే. డిసెంబర్ 27 to 31 వచ్చేటప్పటికి నేషనల్ చిల్డ్రన్స్ కాంగ్రెస్, నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ డే కింద నిర్వహిస్తున్నారు. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి. డిసెంబర్ వీక్, జనవరి వీక్, Feb 28th. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, వరల్డ్ న్యూమోనియా డే. సో వరల్డ్ న్యూమోనియా డే అనేది మనకి 12th నవంబర్న, అంటే ఛాతికి, లంగ్స్ కి సంబంధించిన డిసీజ్, వ్యాధి అండి ఇది. 12th నవంబర్న దీన్ని రికగ్నైజ్ చేశారు. యాక్చువల్గా 2009లో ఫస్ట్ టైం దీన్ని స్టార్ట్ చేశారు. సో దీని యొక్క ఇతివృత్తాంతం, థీమ్ వచ్చేటప్పటికి స్టాప్ న్యూమోనియా, ఎవ్రీ బర్త్ కౌంట్స్. ఎవ్రీ బర్త్ కౌంట్స్, స్టాప్ న్యూమోనియా అనేది దీని యొక్క ఇతివృత్తాంతంగా ఉంది. ఇక్కడితో మోస్ట్లీ కరెంట్ అఫైర్ మీకు సరిపోతుంది. వరల్డ్ న్యూమోనియా డే అనేది 12th నవంబర్న 2009లో స్టార్ట్ చేశారు. స్టాప్ న్యూమోనియా, ఎవ్రీ బర్త్ కౌంట్స్ అనేది దీని యొక్క మెయిన్ థీమ్. అయితే న్యూమోనియా గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. బికాస్ కోవిడ్ వచ్చిన తర్వాత అండ్ న్యూమోనియా ఇంపాక్ట్ కూడా ఈ మధ్యన విపరీతంగా పెరిగిందని చెప్పొచ్చు, ప్రభావం అనేది. సో న్యూస్ లో మనకి ఫ్రీక్వెంట్ గా కనిపిస్తున్న వన్ ఆఫ్ ద వర్డ్ కాబట్టి దీని గురించి ఒక్కసారి తెలుసుకుందాం. న్యూమోనియా అనేది జనరల్ గా మీకు ఇక్కడ లంగ్స్ కనిపిస్తున్నాయి కదా. సో లంగ్స్ లో ఏంటంటే ఫ్లూయిడ్ లేదా లిక్విడ్ లాంటిది, ఒక పస్ అంటాం చూడండి. సో అలాంటిది పేరుకుపోతుందంట కంప్లీట్ గా. అది కూడా దేని వల్ల అంటే వైరసెస్, బ్యాక్టీరియా, ఫంగీ లాంటి వాటి వల్ల. ఒక్కొక్కసారి ఒక లంగ్ కి వస్తుంది, ఇంకొకసారి 2 లంగ్స్ కి కూడా వస్తుందంట. కొంతమందికి అసలు వచ్చినట్టు కూడా తెలియదంట. సో దానిని వాకింగ్ న్యూమోనియా అని చెప్పి కూడా పిలుస్తారంట. సో దానిని కొన్నిసార్లు కొన్ని ల్యాబ్ డయాగ్నోసిస్ ద్వారా క్యూర్ చేయొచ్చు, కొన్ని మెడికల్ ప్రికాషన్స్ ద్వారా క్యూర్ చేయొచ్చు, కొంతమంది ఎక్స్పర్ట్స్ ద్వారా క్యూర్ చేయొచ్చు. అసలు ఎలా వస్తుంది అనేది ఇండియాలో సగం మందికి తెలియదు. అండ్ వచ్చిన తర్వాత ఎలా అప్రోచ్ అవ్వాలనేది తెలియదు. అండ్ దాని తర్వాత ఇలాంటిది ఒకటి ఉంది అని చెప్పేసి చాలా మందికి తెలియదు. సాధారణంగా దగ్గినప్పుడు లంగ్స్ లాంటి వాటిలో పెయిన్ వస్తుందంట. ఇలాంటి అవేర్నెస్ ని మనం ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఈ అవేర్నెస్ ప్రజలకి తెలియాలి కాబట్టి నవంబర్ 12th అనేది ఒక న్యూమోనియా డే కింద తీసుకొచ్చారు. వరల్డ్ న్యూమోనియా డే అనేది 12th నవంబర్.
2009 రికగ్నైజ్ చేశారు. స్టాప్ న్యూమోనియా, ఎవ్రీ బర్త్ కౌంట్స్ అనేది దీని యొక్క ఇతివృత్తాంతం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నీతి ఆయోగ్ రీసెంట్ గా మనకి 5 టాప్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఎడ్యుకేషన్ సెక్టర్ కి సంబంధించి మనకి ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో నీతి ఆయోగ్ ఎడ్యుకేషన్ సెక్టార్ లో ఒకటి భూపాలపల్లి ఇన్ తెలంగాణ, రెండోది ఛాత్రా ఇన్ జార్ఖండ్, అండ్ మూడోది వచ్చేటప్పటికి సహీ బాంగ్జ్ ఇన్ జార్ఖండ్ ఏరియా అగైన్, అండ్ నెక్స్ట్ నూపాడా ఇన్ ఒడిస్సా, జైసల్మీర్ ఇన్ రాజస్థాన్. మీకు జైసల్మీర్ ఆల్రెడీ గుర్తుంటుంది, రాజస్థాన్, భూపాలపల్లి తెలంగాణ ఈజీగా గుర్తుంటుంది. అలాగే ఒడిస్సాకి సంబంధించి నూపాడా, జార్ఖండ్ కి సంబంధించి 2 ఛాత్రా ఒకటి, ఇంకొకటి సహీ బాంగాంజ్ అనేది ఒకటి. సో ఈ 5 కూడా ఎడ్యుకేషన్ సెక్టార్ లో టాప్ 5 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ కింద అనౌన్స్ చేయడం జరిగింది నీతి ఆయోగ్, దానికి సంబంధించింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సబ్కా సాత్ సబ్కా వికాస్ ఔర్ సబ్కా విశ్వాస్, సబ్కా సాత్ సబ్కా వికాస్ ఔర్ సబ్కా విశ్వాస్ అనేది ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ యొక్క మెయిన్ మోటో, మెయిన్ గోల్ గా చెప్పొచ్చు. ఇది ఏంటంటే జనరల్ గా ఇండియాలో స్టేట్స్ నుంచి డిస్ట్రిక్ట్స్కి వస్తే ఆ జిల్లాల్లో లివింగ్ స్టాండర్డ్స్ అనేవి పెంచాలి. లివింగ్ స్టాండర్డ్స్ ని ఎలా పెంచాలి? హెల్త్ పరంగా, న్యూట్రిషన్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, లిటరసీ పరంగా, ఫెసిలిటీస్ పరంగా, ఫినాన్షియల్ ఇంక్లూజన్స్ పరంగా, సో ఇలా ఆర్థికంగా, లేకపోతే చదువు పరంగా, లేకపోతే ఆరోగ్య పరంగా, ఇలా వివిధ సెక్టార్స్ లో ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఇలాంటివన్నీ కూడా అందుబాటులోకి రావాలి. లివింగ్ స్టాండర్డ్స్ అనేవి ఇంకా పెరగాలనే ఉద్దేశంతో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ని స్టార్ట్ చేశారు. సో అలా నీతి ఆయోగ్ స్టార్ట్ చేసిన ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ లో ఎడ్యుకేషన్ విభాగానికి సంబంధించి టాప్ ఫస్ట్ లో తెలంగాణకు సంబంధించిన భూపాలపల్లి, అండ్ 2-3 ప్లేసెస్ లో జార్ఖండ్ కి సంబంధించిన ప్లేసెస్, 4th లో ఒడిస్సాకి సంబంధించిన నూపాడా, అండ్ 5th లో రాజస్థాన్ జైసల్మీర్ ప్రదేశాలు అనేవి లొకేట్ అయి ఉన్నాయి. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. నీతి ఆయోగ్ హ్యాస్ అనౌన్స్డ్ టాప్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఎడ్యుకేషన్ సెక్టర్. సో నెక్స్ట్ వన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని లాంచ్ చేస్తుంది ఫస్ట్ టైం యంగ్ ఇన్నోవేటర్స్ కోసం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, యంగ్ ఇన్నోవేటర్స్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని లాంచ్ చేస్తుంది. అండ్ దాని పేరు మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ స్టార్ ఛాలెంజ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ స్టార్ కాలేజ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తుంది. అండ్ దీనిని మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అయిన జితేంద్ర సింగ్ గారు ప్రారంభించారు. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మంత్రి జితేంద్ర సింగ్ గారు రీసెంట్ గా యంగ్ ఇన్నోవేటర్స్ ఇన్ ఇండియా వాళ్ళ కోసం ఫస్ట్ ఎవర్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ స్టార్ ఛాలెంజ్ కాలేజ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని నిర్వహిస్తున్నారు. ఇదేంటంటే ప్రతి స్టేట్ లో అండ్ ఆ స్టేట్ లో ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా ఆల్మోస్ట్ ఏవైతే ఇంపార్టెంట్ కాలేజెస్ ఉంటాయి, కొన్ని కాలేజెస్ ని, సెలెక్టివ్ కాలేజెస్ ని తీసుకుని, సో దాంట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ద్వారా ఈ స్టార్ కాలేజ్ అనే ఒక కాన్సెప్ట్ ని పెడతారు. సో ఈ స్టార్ కాలేజ్ ద్వారా యంగ్ ఇన్నోవేటర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా బెనిఫిట్ పొందేలా చేస్తారు. సో దానికి సంబంధించింది గవర్నమెంట్ లాంచెస్ ఫస్ట్ ఎవర్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఫర్ యంగ్ ఇన్నోవేటర్స్ ఇన్ ఇండియా, దట్ ఈస్ కాల్డ్ ఎస్ స్టార్ కాలేజ్ ప్రోగ్రామ్. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ యొక్క ఆధ్వర్యంలో ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది కొనసాగుతుంది. అసలు ఎలా ఉండబోతుంది, స్టెప్స్ ఏం తీసుకుంటారు, ఏదైనా స్కాలర్షిప్ ని ప్రొవైడ్ చేస్తారా, ఏదైనా మెమెంటోస్ ని ప్రొవైడ్ చేస్తారా, సో ఇవన్నీ కూడా ఇంకా రావాల్సి ఉంది. బట్ ఈ ప్రోగ్రామ్ ని ఇలా డిజైన్ చేసాము, ఇలా స్టార్ట్ చేయబోతున్నాము అని రీసెంట్ గా జితేంద్ర సింగ్ గారు చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఫస్ట్ నేషనల్ యోగాసన ఛాంపియన్షిప్ టు బి హెల్డ్ ఇన్ భువనేశ్వర్. సో త్వరలో ఒడిశాలోని భువనేశ్వర్ లో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా యోగాసన ఛాంపియన్షిప్ అనేది నిర్వహించబోతున్నారు ఒడిశా ప్రభుత్వం మరియు నేషనల్ యోగాసన స్పోర్ట్స్ ఫెడరేషన్ అండ్ ఒడిశా ప్రభుత్వం కలిసి అతి త్వరలో భువనేశ్వర్ ఇన్ ఒడిశాలో ఫస్ట్ నేషనల్ యోగాసన ఛాంపియన్షిప్ ని నిర్వహించబోతుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఆల్రెడీ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2021 అది ఏవైతే పోస్ట్ పోన్ అయ్యాయో నెక్స్ట్ ఇయర్ ఈ 2021 గేమ్స్ అనేవి హర్యానాలోని పంచకులాలో జరగనున్నాయి. సో దాంట్లో మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ లో కూడా ఈ యోగాకి సంబంధించిన ఈవెంట్స్ ని ఇంక్లూడ్ చేయడం జరిగింది, ఒక స్పోర్ట్ గా కన్సిడర్ చేయడం కూడా జరిగింది. అలాగే మీకు ఆల్రెడీ తెలుసు, గతంలో ఎం యోగా యాప్ అనేది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది, నమస్తే యోగా, ఎం యోగా అలాంటి యాప్స్ ని. అలాగే మనకి ఇంటర్నేషనల్ యోగా డే వచ్చేటప్పటికి June 21 గా ఉంది, సో అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, రోహిత్ శర్మ ద థర్డ్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్ టాప్ స్కోర్ టు స్కోర్ 3000 T20 ఇంటర్నేషనల్ రన్స్. సో T20కి సంబంధించిన ఇంటర్నేషనల్ రన్స్ లో 3000 రన్స్ ని చేసిన థర్డ్ ప్లేయర్ గా రోహిత్ శర్మ ఇటీవల నిలిచారు. ఫస్ట్ ప్లేస్ లో విరాట్ కోహ్లీ ఉన్నారు, అండ్ సెకండ్ ప్లేస్ లో మార్టిన్ ఫ్రమ్ న్యూజిలాండ్ ఉన్నారు, థర్డ్ ప్లేస్ లో రోహిత్ శర్మ ఉండడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. అలాగే ముంబై ఇండియన్స్ కి కెప్టెన్ గా కూడా వ్యవహరిస్తున్నారు. అండ్ అక్టోబర్ మంత్ లో ఇన్ఫినిటీ లెర్న్ శ్రీ చైతన్యకి సంబంధించిన ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ అది ఇన్ఫినిటీ లెర్న్ అనే దానికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. అండ్ దాని తర్వాత ట్యాగ్ అనే దానికి ఒక ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ కి సంబంధించిన
సంబంధించిన దానికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. ఓక్లే ఇది వచ్చేటప్పటికి మనకి ఐవేర్ కి సంబంధించింది. సో దానికి కూడా బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఓక్లే, ట్యాగ్, ఇన్ఫినిటీ లర్న్ లాంటి వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా రోహిత్ శర్మ వ్యవహరిస్తున్నారు. ముంబై ఇండియన్స్ కి కెప్టెన్ గా ఉన్నారు. సో అలాంటి రోహిత్ శర్మ థర్డ్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్ టు స్కోర్ 3000 T20 ఇంటర్నేషనల్ రన్స్ ఆఫ్టర్ విరాట్ కోహ్లీ అండ్ మార్టిన్ ఫ్రమ్ న్యూజిలాండ్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ అండర్-23 వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2021 ఇటీవల సెర్బియాలోని బెల్గ్రేడ్ కేంద్రంగా నిర్వహించడం జరిగింది. సో దాంట్లో భారతదేశానికి సంబంధించిన పలు ఇంపార్టెంట్ ప్లేయర్స్ పలు విభాగాల్లో బ్రాంజ్ అండ్ సిల్వర్ మెడల్స్ ని గెలుచుకోవడం జరిగింది. సో దానికి సంబంధించింది. సో శివానీ పవర్ 50 kgs విభాగంలో సిల్వర్ మెడల్ ని సాధించారు. అండ్ అంజు 55 kgs విభాగంలో బ్రాంజ్ మెడల్ ని సాధించారు. రాధిక 65 kgs విభాగంలో బ్రాంజ్ మెడల్ ని సాధించారు. నిషా దహియా అండ్ 72 kgs విభాగంలో బ్రాంజ్ మెడల్ ని సాధించడం జరిగింది. అంటే ఓవరాల్ గా డిఫరెంట్ కేటగిరీస్ లో 3 బ్రాంజ్ మెడల్స్ ని ఒక సిల్వర్ మెడల్ ని ఇండియాకి తీసుకొచ్చారు ఈ ఛాంపియన్స్. అండర్-23 వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ జరిగింది సెర్బియాలో. సిల్వర్ ఒకటే వచ్చింది శివానీ పవార్ గారికి, బ్రాంజ్ 3 వచ్చాయి. అండ్ నిషా దహియా, రాధిక, అంజు బట్ ముగ్గురు కూడా 3 కేటగిరీస్ లో డిఫరెంట్ కేటగిరీస్ లో ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వెయిట్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ గా చెప్పొచ్చు ఇక్కడ. సో వీళ్ళు ముగ్గురికి కూడా బ్రాంజ్ మెడల్ వచ్చింది. దట్ ఈస్ అబౌట్ దట్ అండర్-23 వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2021. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఫర్ అక్టోబర్. సో అక్టోబర్ మంత్ కి గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఇన్ మెన్ కేటగిరీలో పాకిస్తాన్ క్రికెటర్ అయిన ఆసిఫ్ అలీ, విమెన్స్ విభాగంలో లారా డెలానీ. సో లారా డెలానీ ఈమె ఐర్లాండ్ కి సంబంధించిన పర్సన్ అండ్ బ్యాట్స్మెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ బౌలర్ కూడా ఈమె. ఐర్లాండ్ కి సంబంధించిన లారా డెలానీకి అండ్ పాకిస్తాన్ కి సంబంధించిన ఆసిఫ్ అలీకి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అక్టోబర్ కేటగిరీలో ఇవి లభించడం జరిగింది ఈ టైటిల్స్. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ మిత్రబా గుహ బికమ్స్ ఇండియా 72nd గ్రాండ్ మాస్టర్. భారతదేశంలో 72nd గ్రాండ్ మాస్టర్ గా ఇటీవల మిత్రబా గుహ ఎంపిక కావడం జరిగింది, సెక్యూర్ చేసుకోవడం జరిగింది ఆ ప్లేస్ ని. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ నిన్న కూడా డిస్కస్ చేసాం, నేను అప్డేట్ వచ్చింది అని చెప్పాను. సో ఇప్పుడు కరెంట్ అఫైర్ లో చెప్పడం జరుగుతుంది. అలాగే సెర్బియా యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి బెల్గ్రేడ్. ఇక్కడ సెర్బియాని ఎందుకు తీసుకొచ్చామంటే సెర్బియాలో జరిగిన రీసెంట్ మ్యాచ్ లో సో ఈయన ఫైనల్లో విన్ అయిన తర్వాత మోస్ట్ పాయింట్స్ ని సెక్యూర్ చేసిన తర్వాత 72nd గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా కింద ఈయన ఈ అర్హతని సాధించడం జరిగింది. అలాగే ఇంటర్నేషనల్ చెస్ డే అనేది 20th జూలై కింద ఉంది. సో దీన్ని కూడా రివైజ్ చేయొచ్చు. నిన్న మనం ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా విశ్వనాథ్ ఆనంద్ గారి గురించి మాట్లాడాం. ద ఫస్ట్ విమెన్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా సుభారామన్ విజయలక్ష్మి. సుభారామన్ విజయలక్ష్మి ద ఫస్ట్ ఫీమేల్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా. అండ్ ద ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా విశ్వనాథ్ ఆనంద్ గారు, రీసెంట్ అండ్ 72nd గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా అండ్ మిత్రబా గుహా గారు. సో ఇది ఇక్కడ ఉన్న కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వెటరన్ బ్యాంకర్ కేవీ కామత్ అపాయింటెడ్ యాజ్ అ సీనియర్ అడ్వైజర్ ఫర్ కేకేఆర్ ఇండియా. సో కేకేఆర్ ఇండియా కోల్బర్గ్ క్రావిస్ రోబర్ట్స్ సంస్థ. ఇది కోల్బర్గ్ క్రావిస్ రోబర్ట్స్ అండ్ కో లిమిటెడ్ సంస్థ. అండ్ ఇది యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సంస్థ. ఎనర్జీ, ఇన్ఫ్రా, రియల్ ఎస్టేట్ ఇలాంటి వాటికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సంస్థగా దీన్ని చెప్పొచ్చు. అండ్ దానికి కేవీ కామత్ గారిని సీనియర్ అడ్వైజర్ గా అపాయింట్ చేశారు. కేవీ కామత్ ఈజ్ అ రినౌడ్ బ్యాంకర్ ఇన్ ఇండియా అండ్ వెటర్న్ బ్యాంకర్ ఇన్ ఇండియా. అండ్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని ఉంది చూసారా, బ్రిక్స్ యొక్క బ్యాంక్ ఇది, ఇప్పుడు చైనాలో ఉంది దీని యొక్క హెడ్ క్వార్టర్స్. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కి చీఫ్ గా కూడా వ్యవహరించారు. ఫార్మర్ చీఫ్ ఆఫ్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కేవీ కామత్ గారు. సో అలాంటి ఆయనని సీనియర్ అడ్వైజర్ ఫర్ కేకేఆర్ ఇండియా కింద అపాయింట్ చేయడం జరిగింది. సో దీంట్లో ఎక్స్ప్లెయిన్ అంటే ఇంకా మనం బ్రాడ్ గా ఏం చేయలేం కాబట్టి సో ఈ పాయింట్ ని గుర్తుపెట్టుకోవచ్చు అండ్ యాజ్ వెల్ అయితే వాటితో పాటు వీటిని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. 2 points యూ హ్యావ్ టు కవర్. ఒకటి కేవీ కామత్ గారిని సీనియర్ అడ్వైజర్ ఆఫ్ కేకేఆర్ ఇండియా కింద అపాయింట్ చేసింది. కేవీ కామత్ గారు ఒకప్పుడు ఫార్మర్ చీఫ్ ఆఫ్ నేషనల్ డెవలప్మెంట్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ దేనికి సంబంధించింది అంటే బ్రిక్స్ కి సంబంధించింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఇప్పుడు ప్రస్తుతం చైనాలో ఉంది. వైస్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ టు బి నెక్స్ట్ చీఫ్ ఆఫ్ నావీ స్టాఫ్. సో మనకి నావీ స్టాఫ్ ఏదైతే ఉందో సో దానికి నెక్స్ట్ చీఫ్ గా హరికుమార్ రాబోతున్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో నావీలోనే హైయెస్ట్ ర్యాంకింగ్ కింద చీఫ్ ఆఫ్ నావీ స్టాఫ్ గా చెప్తారు. ప్రస్తుతం చీఫ్ ఆఫ్ నావీ స్టాఫ్ గా అడ్మిరల్ కరంబీర్ సింగ్ ఉన్నారు. 24th చీఫ్ ఆఫ్ నావీ స్టాఫ్ కింద. ఆయనని గతంలో ఎవరైతే మనకి అడ్మిరల్ సునీల్ లంబా ఉన్నారో సో ఆయనని రీప్లేస్ చేస్తూ మనకి కరంబీర్ సింగ్ రావడం జరిగింది. సో కరంబీర్ సింగ్ ని రీప్లేస్ చేస్తూ ఇప్పుడు హరికుమార్ రానున్నారు నావీ
స్టాఫ్ కి హెడ్ గా. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఆల్రెడీ నేవీ డే అనేది మీకు తెలుసు December 4th అని చెప్పేసి ఒకసారి రివైజ్ చేస్తున్నా. ఇండియన్ నేవీ డే December 4th. అలాగే నెక్స్ట్ చీఫ్ గా నేవీ స్టాఫ్ కి మనకి హరికుమార్ రాబోతున్నారు. ప్రస్తుతం నేవీ స్టాఫ్ చీఫ్ గా కరంబీర్ సింగ్ ఉన్నారు, 24th చీఫ్ అయిన నేవీ స్టాఫ్ కి. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఢిల్లీ గవర్నమెంట్ లాంచెస్ శ్రామిక్ మిత్ర స్కీమ్. సో ఢిల్లీ గవర్నమెంట్ ఇటీవల శ్రామిక్ మిత్ర స్కీమ్ అనే దాన్ని లాంచ్ చేసింది. వన్ ఆఫ్ ద గుడ్ ఇనిషియేటివ్ గా కూడా దీన్ని చెప్పొచ్చు. ఇదేంటంటే కనెక్ట్ దెమ్ విత్ రిలవెంట్ గవర్నమెంట్ స్కీమ్స్. ఈ కన్స్ట్రక్షన్ చేసే పీపుల్ ఎవరైతే ఉన్నారో, కూలీలు అంటాం కదా, కన్స్ట్రక్షన్ చేసుకునే వర్క్ చేసుకునే వాళ్ళు, సో వాళ్ళని గవర్నమెంట్ స్కీమ్స్ తో అనుసంధానం అయ్యేలాగా కనెక్ట్ చేస్తారంట. అది కూడా ఎలా అంటే ఒక పర్టికులర్ వార్డ్ లెవెల్లో ఈ కన్స్ట్రక్షన్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ బాడీ ఉంటుంది. సో అక్కడ రిజిస్ట్రేషన్ కనుక చేసుకుంటే కన్స్ట్రక్షన్ వర్కర్స్ కి ఢిల్లీలో ఏమేం వెసులుబాట్లు కల్పిస్తున్నారో అవన్నీ కూడా వాళ్ళకి అందాయా లేదా, అసలు ఏమున్నాయి, ఎలా పొందొచ్చు అనే దాని మీద వాళ్ళకి ఒక అవగాహన ఇవ్వడం, మెంటర్ చేయడం, దానిని లబ్ధి పొందేలా చేయడం జరుగుతుంది. అదే శ్రామిక్ మిత్ర స్కీమ్. సో జనరల్ గా కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ కి కన్స్ట్రక్షన్ హౌస్ ని కట్టుకోవడం కోసం, నిర్మించుకోవడం కోసం 3 to 5 lakhs ని ఫినాన్షియల్ అసిస్టెన్స్ కింద గవర్నమెంట్ భరిస్తుంది. అండ్ 30,000 ని మెటర్నిటీ బెనిఫిట్ కింద ఇస్తుంది. 20,000 ని పర్సనల్ లోన్ అనుకోండి, లోన్ గ్రాంట్ అనుకోండి, అలాంటిది ప్రొవైడ్ చేస్తుంది. 5,000 అనేది ఏమైనా టూల్స్ పర్చేస్ చేసుకోవడానికి కల్పిస్తుంది. అలాగే నెక్స్ట్ 1 lakh న్యాచురల్ డెత్ అండ్ నెక్స్ట్ 3,000 రూపీస్ పర్ మంత్ పెన్షన్ కింద ఇస్తుంది. 500 to 10,000 రూపీస్ స్కూల్ అండ్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఇస్తుంది. 35,000 రూపీస్ మ్యారేజెస్ కోసం ఇస్తుంది. అంటే జనరల్ గా ఒక లైఫ్ లో కావాల్సిన ఏవైతే మనకి ఎసెన్షియల్స్ ఉంటాయో, సో మినిమం బతకడానికి ఏవైతే రిక్వైర్మెంట్ ఉంటాయో, హెల్త్ దగ్గర నుంచి అండ్ ఎడ్యుకేషన్, మ్యారేజ్ అండ్ హౌస్ వరకు ఫినాన్షియల్ అసిస్టెన్సీగా తన వంతుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేస్తుంది. ఇవన్నీ పొందాలి అనుకుంటే ఈ శ్రామిక్స్ ఎవరైతే ఉన్నారో, కన్స్ట్రక్షన్ చేసే వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, శ్రామిక్ మిత్ర స్కీమ్ లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. శ్రామిక్ మిత్ర స్కీమ్ లో జాయిన్ అవ్వాలంటే ఆ పర్టికులర్ వార్డ్ లెవెల్లో రిజిస్ట్రేషన్ బాడీలో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. సో అది ఇక్కడ మనకి మెన్షన్ చేసింది. ఢిల్లీ గవర్నమెంట్ లాంచెస్ శ్రామిక్ మిత్ర స్కీమ్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కూడా అపాయింట్మెంట్ కి సంబంధించింది. సంజయ్ బాంగర్ అపాయింటెడ్ యాజ్ అ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హెడ్. సో ఆర్బీసీ యొక్క ఏదైతే ఆర్సీబీ ఏదైతే ఉందో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సో దానికి హెడ్ కోచ్ గా ఇటీవల సంజయ్ బాంగర్ అపాయింట్ చేయబడ్డారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఈ రోజు మనం ఏవైతే డిస్కస్ చేసుకున్నామో కరెంట్ అఫైర్స్, వాటి రివ్యూ చూద్దాం. ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ సైన్స్ అండ్ పీస్ 9 to 14 నవంబర్ రికగ్నైజ్ చేయబడింది. దీన్ని డిస్కస్ చేస్తాం. November 10th అనేది దాని యొక్క డే, ఇంటర్నేషనల్ వీక్ సైన్స్ అండ్ పీస్ యొక్క డే. వరల్డ్ న్యూమోనియా డే అనేది November 12th రికగ్నైజ్ చేయబడింది. నెక్స్ట్ ఫస్ట్ నేషనల్ యోగాసన ఛాంపియన్షిప్ అనేది అతి త్వరలో భువనేశ్వర్ లో జరగబోతుంది. అలాగే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2021 లో కూడా యోగాని ఒక స్పోర్ట్ కింద ఇంక్లూడ్ చేశారు. గవర్నమెంట్ ఫస్ట్ ఎవర్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని లాంచ్ చేసింది. దాని పేరు స్టార్ కాలేజ్ ప్రోగ్రామ్. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ కింద నిర్వహించనున్నారు. నీతి ఆయోగ్ ఎడ్యుకేషన్ సెక్టర్ కి సంబంధించి 5 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ని అనౌన్స్ చేసింది. భూపన్నపల్లి ఇన్ తెలంగాణ టాప్ లో ఉంది. 5th పొజిషన్ లో జైసల్మీర్ ఇన్ రాజస్థాన్ ఉంది. నూపాడా ఇన్ ఒడిస్సా 4th ప్లేస్ లో ఉంది. అండ్ చాత్రా గానీ ఇంకొక ప్లేస్ గానీ జార్ఖండ్ కి సంబంధించినవి 2nd and 3rd ప్లేసెస్ లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్, మిత్రబా గుహ బికమ్స్ ఇండియా 72nd గ్రాండ్ మాస్టర్. సెర్బియాలో జరిగిన ఏదైతే మ్యాచ్ ఉందో ఆ ఫైనల్ గేమ్ తర్వాత ఆ స్కోర్ ని సాధించడం ద్వారా 72nd గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా కింద మిత్రబాహు గుహ స్థానాన్ని సంపాదించుకున్నారు. రోహిత్ శర్మ T20 ఇంటర్నేషనల్ లోనే 3,000 రన్స్ ని స్కోర్ చేసిన 3వ క్రికెటర్ గా పేరుని పొందారు. ఫస్ట్ లో విరాట్ కోహ్లీ ఉన్నారు, సెకండ్ మార్టిన్ ఫ్రమ్ న్యూజిలాండ్ ఉన్నారు, థర్డ్ రోహిత్ శర్మ ఉన్నారు. అండర్ 23 వరల్డ్ ఛాంపియన్షిప్ అనేది, రెజ్లింగ్ ఛాంపియన్షిప్ అనేది సెర్బియాలో జరిగింది. సో దాంట్లో ఇండియాకి సంబంధించి ఒక సిల్వర్, 3 బ్రాంజెస్ అనేవి డిఫరెంట్ విభాగాల్లో రావడం జరిగింది. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ దాన్ని ప్రకటించారు. అసఫ్ అలీ ఫ్రమ్ పాకిస్తాన్ ఏరియా. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి డెలానీ ఫ్రమ్ దట్ ఐర్లాండ్. అండ్ మెన్ అండ్ విమెన్ మంత్ ఆఫ్ ద అక్టోబర్ కింద అవార్డుని అందుకున్నారు. వెటరన్ బ్యాంకర్ అయిన కేవీ కామత్ గారు కేకేఆర్ ఇండియా అనే దానికి అడ్వైజర్ గా, సీనియర్ అడ్వైజర్ గా అపాయింట్ అవడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. అండ్ ఆర్సీబీకి హెడ్ కోచ్ గా సంజయ్ బాంగర్ రీసెంట్ గా అపాయింట్ అయ్యారు. దానికి సంబంధించింది ఇది. సో నెక్స్ట్ వన్, వైస్ అడ్మిరల్ గా ప్రస్తుతం ఉన్న హరికుమార్ అతి త్వరలో ఇండియాలోని నేవీ స్టాఫ్ కి చీఫ్ గా రాబోతున్నారు. సో దానికి సంబంధించింది. ఢిల్లీ గవర్నమెంట్ రీసెంట్ గా శ్రామిక్ మిత్ర అనే స్కీమ్ ని లాంచ్ చేసింది కన్స్ట్రక్షన్ వర్కర్స్ కోసం. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. ఇవి ఈ రోజు మనం ఓవరాల్ గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.